యెషయా గ్రంథం 50వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసి తిని? మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి, మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను. 2వ వచనం. నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోనేలా? నేను పిలిచినప్పుడు ఎవ్వడునూ ఉత్తరమియ్యకుండానేలా? నా చెయ్యి విమోచింపలేనంత కొరచయైపోయేనా? విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును. నీళ్లు లేనందున వాటి చేపలు కంపు కొట్టి దాహము చేత చచ్చిపోవును. 3వ వచనం. ఆకాశము చీకటి కమ్మజేయుచున్నాను, అవి గోనెపట్ట ధరింపచేయుచున్నాను. 4వ వచనం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. 5వ వచనం. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. 6వ వచనం. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయు వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. 7వ వచనం. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకొంటిని. 8వ వచనం. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై ఉన్నాడు. నాతో వ్యాజ్యమాడు వాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యమాడుదము. నా ప్రతివాది ఎవడు? అతన్ని నా యొద్దకు రానిమ్ము. 9వ వచనం. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును. నా మీద నేరస్థాపన చేయువాడెవడు? వారందరూ వస్త్రము వలె పాతగిలిపోవుదురు, చిమ్మెట వారిని తినివేయును. 10వ వచనం. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేక ఏ చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. 11వ వచనం. ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరవులను మీ చుట్టూ పెట్టుకొను వారలారా, మీ అగ్ని జ్వాలలో నడువుడి, రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి. నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది, మీరు వేదన గలవారై పండుకొనెదరు. ఆమెన్.